ఎంత అద్భుతంగా జరిగిందో. అలా వస్తుంటే చూసింది మేనకాదేవి. అబ్బా, ఆయనేనా మా అల్లుడంది. అబ్బా, ఈయనకి 5 ఉండేవమ్మా, తలకాయలు ఓడి గిల్లిశాడు మీ అల్లుడు, 4 ఉన్నాయి. మీ అల్లుడు ఎక్కడమ్మా, మహానుభావుడమ్మా, ఆయన పేరు చెప్తే ఈయన పొంగిపోతాడమ్మా. ఓ, అంత గొప్పవాడా. బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. ఆయన అందచందాలు, లక్ష్మీదేవి, ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం. ఆ శంఖం, చక్రం, ఆ శోభ, ఆ గరుత్మంతుడు, ఆ వేదనాదం. ఓహో, మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు, ఆయనేనా అంది. అమ్మ, నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం, ఇద్దరికీ భేదం లేదు. కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు. ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు. అబ్బా, అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని 11 అయింది. గుక్కెడు మజ్జిగ తాకుండా అలాగే నిచ్చింది, అల్లుడు వచ్చేస్తాడే